మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు రోజుకు 11 లక్షల మంది ప్రయాణిస్తే ఇప్పుడు 18 నుంచి 20 లక్షల వరకు పెరిగారు. ఉదయం, సాయంత్రం కార్యాలయాలు, కళాశాలల సమయంలో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సోమవారం, బుధవారం ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. ఈ పరిస్థితుల్లో బస్సు నిండా సీట్లుంటే ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉండడం లేదని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ భావించింది. కొన్ని సీట్లు తొలగిస్తే మరింత మందికి చోటు దొరికే అవకాశం ఉంటుంది. బస్సు మధ్యలో 6 సీట్లు తొలగించి అదే స్థానంలో ఇరువైపులా మెట్రో రైల్ మాదిరి సీటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని ఆర్టీసీ యోచించింది. ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లోని బస్సుల సీటింగ్ మారింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో 44 సీట్లున్నాయి. 63 మంది ప్రయాణిస్తే 100% ఆక్యుపెన్సీగా ఆర్టీసీ భావిస్తోంది. మహాలక్ష్మి అమలైనప్పటి నుంచి మహిళా ప్రయాణికులు రెండింతలయ్యారు. ఈ పరిస్థితుల్లో బస్సు ఎక్కడం, దిగడం గగనంగా మారుతోంది. కండక్టర్ టికెట్లు జారీ చేయడం ఇబ్బందిగా మారింది. ఏ ఒక్కరికి జీరో టికెట్ జారీ చేయకపోయినా వారిపై చర్యలుంటాయి. ఈ సమస్యకు పరిష్కారం సీటింగ్ వ్యవస్థను మార్చడమే అని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.